గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకొస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది. ఆ గరిక, దాన్ని దుర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధి